అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు వచ్చేసి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ యొక్క పీడిఎఫ్ ఇక్కడ ఒకసారి ఒక సమ్మరైజ్గా ఇవ్వబోతున్నాను సార్. వచ్చేసి సో మొత్తంగా 1359 స్లైడ్స్ ఉన్నాయండి వచ్చేసి. సో ఇక్కడ మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా సార్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 500 వీడియోస్ ఏదో ఉన్నాయండి, 555 ఉన్నాయి. ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్ అంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా సార్ వచ్చేసి. సో అవన్నీ మ్యాక్సిమం ఇక్కడ వీడియోలో ఉండేటివి అన్ని వీడియోస్ యొక్క పీడిఎఫ్ వచ్చేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి ఇది తీసుకోవచ్చు అండి. బట్ ఇట్ ఈస్ ఫ్రీ కాదండి, ఛార్జబుల్ సార్ వచ్చేసి. సో ఏదైనా ఛార్జ్ ఉంటుంది సార్ వచ్చేసి, ఫ్రీగా మనం ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే మనం ఒక వీడియో తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇదంతా ఫాంట్, ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేటు అంతా చేసి మనము ఇస్తాం కాబట్టి ఏది ఫ్రీగా ఇవ్వలేము సార్ వచ్చేసి. సో కొంచెం ఛార్జ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్గా ఉంది సార్ అంటే మీరు వచ్చేసి ఈ యొక్క పీడిఎఫ్ మీరు వాట్సాప్ చేస్తే మీకు వస్తుందని సార్ వచ్చేసి. ఇది వచ్చేసి చూడండి, బేసిక్స్ అంతా ఇక్కడ ఇచ్చాను సార్, కలర్ఫుల్గా అంతాను. సో హార్డ్ వర్క్ ఉంటుంది సార్ ఎక్కడైనా. గ్రహాల యొక్క బేసిక్స్, నక్షత్రాలు, భావం యొక్క లక్షణాలు, సో మొత్తం ఒక బేసిక్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి. భావ లక్షణాలు ఎలా తెలుసుకోవాలి, ఎనిమిదో భావం అంటే ఏంటి, ఆయుస్సు, అదృష్టం, దురదృష్టము, అవమానము, పర్సనల్ సీక్రెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి సార్ వచ్చి. సో తర్వాత చూడండి, దుస్థానాలు అన్ని వీడియోస్ దీంట్లో ఉంటాయి. సద్బలాలు, దిగ్బలము. సో జనరల్గా వచ్చేసి గ్రహాలు 6 రకాలుగా వచ్చింది కదా సార్. చూడండి, ఫస్ట్ స్థానబలము, సద్బలాలు అంటే సెడ్ అంటే 6 అండి. గ్రహాలను 6 రకాలుగా విభజించినారు సార్. ఒకటి స్థానబలము, దిగ్బలము, నైసర్గిక బలము, జ్యేష్ఠ బలము, దిగ్బలము అనేటికి అర్థం సార్. తర్వాత కాలబలము, ఇట్లా 6 రకాలు విభజించినారు. ఇదంతా ఇచ్చాను సార్. ఇది ఎక్కడంతా వచ్చేసి పార్ట్ 4, పార్ట్ 5 అండి. గ్రహాల కారకత్వాలు ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి సార్. ఎక్కడైనా వచ్చేసి అవి మనము కారకత్వాలు గుర్తుపెట్టుకుంటే చాలు సార్. మనం అన్నిటికీ లాజిక్ యాడ్ చేసి ప్రిడిక్ట్ చేయగలుగుతాం సార్, అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. దశల ఫలితాలు రఫ్గా ఇచ్చాడు దాంట్లో. ఈ వీడియోస్తో పాటు మీకు ఏదైనా పీడిఎఫ్లో డౌట్ ఉంటే ఆ వీడియోస్కి వెళ్ళారనుకోండి, సో యూట్యూబ్లో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది సార్ వచ్చేసి. నక్షత్రాలను తెచ్చారండి ఇక్కడ. నక్షత్రాలు, లగ్నాల గురించి, మీకు మళ్ళీ మీరు యూట్యూబ్లో అది స్పీడ్ ఉంటుంది కదా సార్, 1 ఉంటుంది కదండి నార్మల్ స్పీడ్. దాన్ని మీరు 0.5 పెట్టిస్తే మీకు ఒక్కొక్క స్లైడ్ మీకు ఇంట్లో ఏముందనేసి మీరు చూసుకోవచ్చండి. వచ్చి చూపిస్తాను సార్ మొత్తం ఏమేమి స్లైడ్స్ ఉన్నాయంటే ఎవరికన్నా ట్రస్ట్ వస్తుంది కదండి. అందరికీ మనసు ఎందుకు ఓ రోజు ఒకేలా ఉండదు. ఇంకా 500లో ఉన్నామండి. గోచార గురు ఫలితాలు, మకర రాశి, మీనరాశి, కుంభరాశి గురించి చెప్పాను సార్. ఇక్కడంతా వచ్చేసి కుంభరాశి లగ్నాధిపతి, లగ్నాలు, ఇక్కడ పెళ్లి గురించి ఎక్కువ ఇచ్చింటాను సార్. డీటెయిల్స్ అన్ని వీడియోస్ పక్కుంటాను. మ్యారేజ్ కనుగొనటము, పై మ్యారేజ్ డిలే, కన్క్లూషన్స్ డిలేస్, మ్యారేజ్ తెలుసుకోవటం,
నెక్స్ట్ జాతకాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. పంచమహాపురుష యోగాలు, శని భావాలకు, గురు 1 to 12 ప్లేస్మెంట్స్ వీడియోస్ ఇవంతా ఇక్కడ ఉన్నాయండి. క్లోజ్ చేస్తున్నాను. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.